హైదరాబాద్లో మాకు చాలామంది సజెస్ట్ చేసిన అండ్ మేము వెళ్ళి తెలుసుకున్న షాప్ గురించి మీకు కూడా చెప్తాము. సో తెలియని వాళ్ళకి అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది. లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. మనలో చాలామంది హైదరాబాద్లో గోల్డ్ ఎక్కడ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు అండ్ అసలైనదా లేదా నకిలీదా అని డౌట్తో ఉంటారు. సో మీ అందరి కోసమే ఈ వీడియో. మనందరం గోల్డ్ రెండు రకాలుగా కొంటూ ఉంటాం కదా. అంటే ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో 24 క్యారెట్ బిస్కెట్ తీసుకుంటాము, లేదంటే కాయిన్స్ రూపంలో తీసుకుంటాము. ఇంకో టైప్ వచ్చేసి ఆర్నమెంట్స్ ధరించడం కోసం అయితేనేమో డైరెక్ట్గా షాప్కి వెళ్ళి ఆర్నమెంట్స్ పర్చేస్ చేస్తాము. ఇది నకిలీదా లేదంటే ఒరిజినలా తెలుసుకోవడం ఎలా అంటే ఆర్నమెంట్స్ మీద మనకి 916 హాల్మార్క్ ఉంటుంది. అలాగే మనం ప్యూర్ గోల్డ్ కొనేటప్పుడు 916 కాయిన్స్ కన్నా ప్యూర్ కాయిన్స్ తీసుకోండి. అంటే 22 క్యారెట్స్ బదులు 24 క్యారెట్స్ బిస్కెట్ తీసుకోవాలి. చాలామంది చెప్పేది ఏంటంటే గోల్డ్ కాయిన్స్ బదులు గోల్డ్ బిస్కెట్ తీసుకోవడం మంచిదంటారు. ఈ కాయిన్స్ ఎందుకు వద్దంటే కాయిన్స్ని ఈ బిస్కెట్లో నుంచే కరిగించి మనకి 22 క్యారెట్స్లో పోసి మనకు ఆ డైతో డై చేసి దాని మీద ముద్ర అది వేసి ఇస్తారట. సో ఆ ఫామ్ రావడానికి అందులో సిల్వర్ కలుస్తుందంట అండ్ 24 క్యారెట్స్ నుంచి 22 క్యారెట్స్ మనకి వస్తుంది. సో గోల్డ్ కాయిన్ చేసే ప్రాసెస్లో అంటే గోల్డ్ బిస్కెట్ నుండి గోల్డ్ కాయిన్ చేస్తాం కదా. సో ఇది చేసినందుకు మనకి పర్ గ్రామ్ 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు మనకు ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి రావు. సింపుల్గా చెప్పాలంటే మనం ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు అప్పుడున్న గోల్డ్ వాల్యూనే తీసుకుంటారు, కానీ మనకి అప్పుడు పడ్డ ఎక్స్ట్రా ఛార్జెస్ మాత్రం కౌంట్ చేయరని. ఇక్కడ లాస్ ఉంటుంది. బట్ మీ ఇష్టం, గోల్డ్ కాయిన్ అయినా లేదంటే బిస్కెట్ కానీ తీసుకోవచ్చు. బిస్కెట్లో 999 బిస్కెట్ ఉంటుంది, అది ప్యూర్ గోల్డ్ అని, అంటే 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్. ఇప్పుడు మీకు నకిలీ లేదా ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో మాకు చాలామంది సజెస్ట్ చేసిన అండ్ మేము వెళ్ళి తెలుసుకున్న షాప్ గురించి మీకు కూడా చెప్తాము. సో తెలియని వాళ్ళకి అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది. లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేయండి. మాకు చాలామంది సజెస్ట్ చేసిన అండ్ మేము వెళ్ళింది అఫ్జల్గంజ్లో ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మీరు అఫ్జల్గంజ్ బస్ ఎక్కి అఫ్జల్గంజ్ బస్ స్టాండ్లో దిగండి. అక్కడి నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కనిపిస్తుంది. దాని నుండి ముందుకు వెళ్ళి లెఫ్ట్కి తిరిగి ముందుకు వెళ్తే మనకి ఫస్ట్ లెఫ్ట్లో అంటే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అక్కడ దానికి అపోజిట్లోనే శ్రీ వెంకటరమణ జ్యువెలరీస్ కూడా ఉంటాయి. ఆ లెఫ్ట్కి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ కనిపిస్తుంది. టైమింగ్స్ వచ్చేసి 11:30 నుండి నైట్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. మాకు అక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం వెళ్ళగానే ఒక స్లిప్ మీద ఎంత అమౌంట్ పే చేయాలో రాసిస్తారు. అంటే మనం ఎంత గోల్డ్ పర్చేస్ చేస్తున్నామో ఆ రోజు గోల్డ్ రేట్ బట్టి క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ రాసి ఇస్తారు. సో ఆ స్లిప్ తీసుకొని పైకి వెళ్ళాలి. అక్కడ మనం క్యాష్ పే చేశాక వాళ్ళు క్యాష్ పేడ్ అని రాస్తే ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళకి చూపిస్తే మనకు గోల్డ్ ఇస్తారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే క్యాష్ పే చేసినప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు, కానీ ఆన్లైన్ పేమెంట్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. మనం అక్కడ పర్చేస్ చేసిన గోల్డే వాళ్ళు ఎక్స్చేంజ్కి తీసుకుంటారు. వేరే షాప్లో పర్చేస్ చేసిన గోల్డ్ మాత్రం తీసుకోరట. మీలో ఎవరైనా గోల్డ్ కొత్తగా తీసుకుంటే లేదంటే గోల్డ్ ప్యూరా కాదా నకిలీదా అని డౌట్లో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మీలో ఎంతమందికి శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ గురించి తెలుసు, మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేశారో లేదో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.